కొత్త ఒక వింత పాత ఒక రోత. మన రాష్ట్రంలోని చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పాలన అదే ప్రపంచం మనకి, అందులో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళదే గొడవలు. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చింది, ఓ అద్భుతమైన మార్పు అనుకున్నాం, ఓటేసాం. 2 టర్మ్స్ చూసిన తర్వాత తెలుగుదేశం నచ్చలేదు, కాంగ్రెస్ కోటేసాం, మార్చాం. ఆ తర్వాతన మళ్ళీ వైసీపీకి ఇచ్చాం. ఇట్లాగా మారుతూ వచ్చింది, రాష్ట్రాన్ని మొక్కలు చేసుకున్నాం. ఇట్లాగా కొత్తదనం కావాలి ఏదో ఒకటి, అలా కొత్తదనానికి ప్రేరేపిస్తుంటాయి పార్టీలు. తద్వారా ఎప్పటికప్పుడు రాజకీయం మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేపాల్ పరిస్థితి అదే, రాజకీయం అక్కడ మారిపోయింది. కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం పాటు రాచరిక పాలన మీదన విరక్తి కలిగించారు. రాజు చేసే పని, రాచరికం చేసే పని మీదన ప్రజల్లో విరక్తి కలిగించి కమ్యూనిస్ట్ ఐడియాలజీ క్రియేట్ చేశారు. తిండి, బట్ట, వసతి ఇట్లాంటి కమ్యూనిస్టుల రాజ్యంలో వస్తే తప్పించి వాళ్ళ రాజ్యంలో రాదంటూ చైనా వాడి పబ్లిసిటీతో నీట్గా వెళ్ళారు. ఫైనల్గా అక్కడున్న రాజకుటుంబాన్ని లేపేసి భారత్ మీద ఆ నెపం నెట్టేసి అక్కడున్న ప్రజలకు భారత్ మీద ద్వేషం నూరిపోసి తద్వారా వాళ్ళందరూ కమ్యూనిస్టుల వైపుకి వెళ్ళేలా చేశారు. రోజు పోయే కొద్ది కష్టాలు ఎక్కువైన, నష్టాలు ఎక్కువైపోయినాయి, భారత్ మీద పడి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో ఇప్పుడు కథ మారింది. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే కమ్యూనిస్టులు తీసుకొచ్చుకున్నటువంటి ఇదే. ఇప్పుడు కమ్యూనిస్టుల మీద ప్రజలకు విరక్తి కలిగింది. కమ్యూనిస్టులు ప్రభుత్వాలు వద్దంటూ క్రమంగా మళ్ళీ రాచరికపు పాలన రావాలని కోరుకుంటారు. ఆనాడు రాచరికంలో చనిపోయిన తర్వాత ఉన్నటువంటి రాజకుటుంబపు వారసులతో మళ్ళీ రాజ్యభారాన్ని నెత్తినెత్తుకోమని చెప్పి చేస్తున్నటువంటి ఉద్యమాలు. హిందుత్వ రాజ్యం కావాలి, ఒకప్పుడు హిందుత్వ దేశం, అది హిందుత్వ నుంచి సెక్యులర్ అనే పేరు మార్చి అది మార్చేశారు. మళ్ళీ పాత హిందుత్వ దేశం అయితేనే మా బతుకులు బాగుపడతాయంటూ రోడ్డుకి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య లక్షలకి పెరుగుతోంది.